అన్యోసేయో వెల్కమ్ టు సైన్మా 2.0. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఇప్పుడు మన హీరోల్ని చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. మనోళ్ళు కూడా సినిమా కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. ఫిజికల్ గానే కాదు, మెంటల్ గాను మారిపోతున్నారు. ముఖ్యంగా భాష యాసలను మార్చుకుంటున్నారు. తాజాగా కొందరు హీరోలు ఇదే చేస్తున్నారు. మరి సినిమాల కోసం భాష యాస మార్చుకుంటున్న ఆ హీరోలు ఎవరో చూసేద్దామా? భగవంత్ కేసరి కోసం తెలంగాణ యాసను దించేశారు బాలయ్య. ఆ సినిమాకు ఆయన డిక్షన్ బాగా హెల్ప్ అయింది. ఇక రంగస్థలంలో తన నటనతో ఎంత మెప్పించారో గోదావరి యాసతోనూ అంతే మాయ చేశారు రామ్ చరణ్. తాజాగా మరోసారి ఇలాంటి ప్రయోగమే చేయబోతున్నారు మెగా వారసుడు. బుచ్చిబాబు సినిమా కోసం ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రాబోతోంది. ఈ చిత్ర నేపథ్యమంతా ఉత్తరాంధ్రలోనే సాగనుంది. బుచ్చిబాబు కోసం చరణ్ మాత్రమే కాదు, మొన్నటికి మొన్న దసరాలో నాని కూడా తెలంగాణ యాసలో అదరగొట్టారు. ఈ చిత్ర విజయంలో నాని భాష యాస ప్రధానమే. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వకుండా చూసుకున్నారు నాని. పుష్ప కోసం అల్లు అర్జున్ మాట్లాడిన రాయలసీమ యాస ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా మాస్టర్లను పెట్టుకుని మరీ యాసపై పట్టు సాధించారు బన్నీ. పుష్ప సినిమాలో గెటప్ ఎంత హైలైట్ అయిందో అల్లు అర్జున్ సీమ భాష కూడా అంతే పాపులర్ అయింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్ అదుర్స్ అంతే. పుష్ప 2లో ఈ డోస్ ఇంకాస్త పెంచుతున్నారు సుకుమార్. వాల్తేరు వీరయ్యలోనూ చిరంజీవి తూర్పుగోదావరి యాసలో అద్దరగొట్టారు. మెగా డైలాగ్స్ కు థియేటర్స్ అన్ని విజిల్స్ తో మోతెక్కిపోయాయి. అదే సినిమాలో రవితేజ తెలంగాణ యాసతో మెప్పించారు. ఇలా ఈ మధ్య ఏ సినిమా చూసినా అందులో హీరోలు రెగ్యులర్ యాస కాకుండా కాస్త కొత్తగా ట్రై చేసి సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. డబుల్ స్మార్ట్ సినిమా ఆ ముగ్గురి కెరీర్స్ కి అగ్ని పరీక్ష పెడుతుందా? డూ ఆర్ డై సిచ్యువేషన్ గా మారబోతోందా? వరుస ఫ్లాప్ లో ఉన్న ఆ ముగ్గురు స్టార్స్ కి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చావో రేవో తేల్చబోతోందా? అసలు ఈ సినిమా ఎలా వస్తుంది? షూటింగ్ ఎంతవరకు వచ్చింది? పూరి ఎందుకు డబుల్ స్మార్ట్ విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఈ పూరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ షూటింగ్ మొదలైంది. ఇప్పటికే 5 షెడ్యూల్స్ పూర్తి చేశారు పూరి జగన్నాథ్. సూపర్ ఫాస్ట్ గా షూట్ జరుగుతోంది. అనుకున్న తేదీకి వచ్చేలా కూడా కనిపిస్తోంది. హైదరాబాద్ కంటే వేగంగా ముంబైలోనే షూట్ చేస్తున్నారు పూరి. లైగర్ ఫ్లాప్ అయినా ఆ ప్రభావం పడకుండా పాన్ ఇండియన్ సినిమాగా డబుల్ ఇస్మార్ట్ ను సిద్ధం చేస్తున్నారు పూరి. డబుల్ ఇస్మార్ట్ పూరితో పాటు మరో 2 కెరియర్స్ కు కీలకంగా మారింది. ఇస్మార్ట్ శంకర్ అంతటి విజయం సాధించిందంటే కారణం మణిశర్మ మాస్ మ్యూజిక్. ఖతర్నాక్ పాటలతో సినిమా రేంజ్ పెంచేశారు మణి. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇస్మార్ట్ శంకర్ కు ప్రాణం. సీక్వెల్ కు ఇదే మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు మణి. మరోవైపు లైగర్ ఫ్లాప్ తో పూరి జగన్నాథ్ కెరియర్ కూడా డబుల్ ఇస్మార్ట్ కీలకంగా మారింది. అటు పూరికి మాత్రమే కాదు, ఇటు మణిశర్మ కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్ హిట్ రాలేదు. పైగా రామ్ కెరియర్ కూడా ప్రస్తుతం అంతంత మాత్రంగానే ఉంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత చేసిన రెడ్ యావరేజ్, వారియర్ ఫ్లాప్, స్కంద డిజాస్టర్. దాంతో డబుల్ ఇస్మార్ట్ తో ఫామ్ లోకి రావాలని చూస్తున్నారు. 2024 మార్చి 8న విడుదల కానుంది ఈ చిత్రం. వెల్కమ్ బ్యాక్. మక్కళ్ సెల్వన్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెబుతారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భాషా సరిహద్దులు దాటి ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న పర్ఫార్మెన్స్ విజయ్ సేతుపతి సొంతం. హీరో, విలన్, సపోర్టింగ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఏదైనా సిల్వర్ స్క్రీన్ మీద రఫ్ ఆడించేస్తారు. అంత ఇమేజ్ ఉన్న ఆయన విలన్ రోల్స్ చేయనంటూ డిక్లేర్ చేసేశారు. అలా ఎందుకన్నట్టు ఇప్పుడు రీజన్ రివీల్ చేశారు మిస్టర్ సేతుపతి. విజయ్ సేతుపతి విలన్ రోల్స్ కి నో చెప్పటం సంగతి సరే, అసలు హీరోగా సక్సెస్ఫుల్ గా ఉన్నప్పుడు విలన్ రోల్స్ కి ఎస్ ఎందుకు చెప్పినట్టు? దీని గురించి ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేశారు మిస్టర్ సేతుపతి. మామూలుగా విలన్ అంటే అందరూ క్రూరంగానే ఉండాలని ఫిక్స్ అవుతారు. స్క్రీన్ మీద ఎంతమందినైనా చంపొచ్చు, ఎంతమందినైనా అదుపులో ఉంచుకోవచ్చు. ఇలాంటివి చాలానే ఉంటాయి. ఎక్కడో మనలో ఉన్న రాక్షసుణ్ణి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనిపిస్తుంది, కానీ అందుకు భిన్నంగా ఉండాలని ఆలోచించాను అన్నది సేతుపతి స్టేట్మెంట్. కామెడీ విలన్, మంచి ఫ్యామిలీ ఉన్నా వాళ్లకి తెలియకుండా నెగటివ్ గా ప్రవర్తించే విలన్, రకరకాల ఎమోషన్స్ ఫీల్ అయ్యే విలన్. ఇలాంటి విలన్లను స్క్రీన్ మీద ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నా, అందుకే అలాంటి పాత్రలే చేశాను. విజయ్ సేతుపతి విలనిజం పెక్యులర్ గా ఉంటుంది అని అందరూ అనడానికి రీజన్ అదే అని మనసులో మాట చెప్పేశారు మిస్టర్ సేతుపతి. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతికి అస్సలు ఖాళీ ఉండట్లేదట. తనకు దొరికిన తీరిక సమయంలో హీరోగా చేయాల్సిన కథలు వినడానికే సమయం సరిపోవటం లేదట. అలాంటిది రొటీన్ విలన్ స్క్రిప్ట్లతో దర్శకులు అప్రోచ్ అవుతుంటే అనవసరంగా సమయం వృధా అవుతోందట.
ప్రస్తుతానికి విలనిజానికి గ్యాప్ ఇచ్చానని అంటున్నారు మక్కల్ సెల్వన్. తనను ఎగ్జైట్ చేసే స్క్రిప్ట్ వస్తే పునరాలోచిస్తాను అన్నది ఆయన మాట. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మెరీ క్రిస్మస్ లో హీరోగా నటించారు విజయ్ సేతుపతి. మేవరిక్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి నుంచి కాంప్లిమెంట్ అందిందంటే మామూలు విషయం కాదు కదా. ఎంతటి హోదాలో ఉన్న వారి ఆనందానికైనా అవధులుండవు. నేను కూడా అలాంటి హ్యాపీ జాన్రాలోనే ఉన్నా అంటున్నారు మేడం శృతి హాసన్. ఇంతకీ ఏం జరిగింది అంటారా? లెట్స్ వాచ్. సినిమా చూపిస్తా మావా అంటూ రేసుగుర్రంలో అల్లు అర్జున్ వేసిన ఫ్లోర్ డాన్స్ కి శృతి కలిపిన స్టెప్పులు అదర్స్ అంటూ ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు అనడం కాదు, ఏకంగా రాజమౌళి అంటే ఆ కిక్కే వేరప్ప అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేడం శృతి. రేసుగుర్రంలోనూ శ్రీమంతుడిలోనూ శృతి హాసన్ వేసిన డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సలార్లో ఆమె స్టెప్పులేసే సాంగ్స్ లేకపోవడం డిసప్పాయింట్ అయ్యేలా చేసింది అని రాజమౌళి చెప్పిన మాటలు విన్నారట శృతి. అంత పెద్ద డైరెక్టర్ అలా అన్నారని తెలిసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయని చెప్తున్నారు ప్రేమం బ్యూటీ. నటిగానే కాదు, స్పెషల్ సాంగ్స్ పరంగానూ టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నారు శృతి హాసన్. రీసెంట్ గా హాయ్ నాన్నలోనూ ఆమె చేసిన రోల్ కి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జక్కన్న చెప్పిన మాటలు విన్న మిగిలిన దర్శకులు శృతిలోని డాన్సింగ్ టాలెంట్ మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తారు అనడంలో అనుమానాలేం లేవు. బాగా సంపాదించి 4 రాళ్లు వెనకేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. అదే హీరోయిన్లు అయితే ప్రతి ఏటా 4 సినిమాలు వెనకేసుకోవాలని అనుకుంటారు. ఆల్రెడీ ఈ ఏడాది ఆ కోరిక శృతి హాసన్ కి తీరింది. వచ్చే ఏడాది సేమ్ రూట్ లో ట్రావెల్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి కూడా జరుగుతుందా? 2024లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి అనుపమ పరమేశ్వరన్ కి. గతంలో ఓన్లీ పక్కింటమ్మాయి రోల్స్ కే పరిమితం అయ్యేవారు మలయాళ బ్యూటీ అనుపమ. కానీ ఈ మధ్య కాస్త రూట్ మార్చేసి అదరగొట్టే స్టెప్పులేస్తున్నారు. హెయిర్ స్టైల్స్, డ్రెస్సింగ్ పరంగానే కాదు, క్యారెక్టర్ల సెలెక్షన్ లోనూ ప్రత్యేకత ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మిస్ అనుపమ. ఈ సంక్రాంతికి స్క్రీన్ మీద కొత్త వాళ్ళు ఎక్కువగా పలకరిస్తుంటే వాళ్ళందరి మధ్య బాగా పరిచయం ఉన్న హీరోయిన్ గా ఈగల్ తో ఎలివేట్ అవుతున్నారు అనుపమ పరమేశ్వరన్. టిల్లు స్క్వేర్ నుంచి ప్రమోషనల్ కంటెంట్ ఏం విడుదలైనా అది అనుపమకి ప్లస్ అవుతోంది. రీసెంట్ గా రాధికను మెన్షన్ చేస్తూ రిలీజ్ అయిన గ్లిమ్స్ లో కూడా అనుపమ లుక్స్ కి మంచి మార్కులు పడ్డాయి. తెలుగులో వచ్చే ఏడాది 2 సినిమాలతో వస్తున్న అనుపమ తమిళ్లో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తున్నారు. 2024లో సౌత్ ట్రిప్ కంటిన్యూ చేస్తున్న ఈ బ్యూటీ 2025లో నార్త్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జారిసోయో.